హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇక పెద్ద గార్డెన్ దగ్గర ఇవి ఆకులన్నీ కోసుకొచ్చానమాట. ఇది వచ్చేసి గోరింటాకు అండి. పెద్ద గార్డెన్ దగ్గర చెట్టు ఉందని చెప్పేసి అన్నానుగా, వీడియోస్లో కూడా చూపించాను. ఇంకా కొమ్మలే కట్ చేసుకొచ్చానమాట. మరీ పైకి వెళ్ళిపోతుంది అండి కొమ్మలు వచ్చేసి, అందుకని కట్ చేసుకొచ్చి ఆకు అది గిల్లి పెట్టానమాట. ఇవి మందార ఆకులు. ఇవి కూడా వచ్చేసి మందార పూలు. ఇంకా హెయిర్కి పెట్టుకుందామని చెప్పేసి మిక్సీ వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇవి వచ్చేసి ఇంకా మందార పూలు కూడా మొగ్గలు ఉన్నాయి అన్నమాట. పూలు అయితే ఇచ్చినవి ఏమీ లేవు, మొగ్గలు ఉన్నాయి. ఇంకా మందార కూడా మంచిదని చెప్పేసి పూలు అవి ఉంటే తీసుకొచ్చాను. తలకి అప్పుడప్పుడు పెడతా ఉంటే మంచిదండి. ఇంకా నేను వచ్చేసి కరివేపాకు కూడా కోస్తాను. అవి మొత్తం ఏంటంటే కొంచెం శుభ్రం చేసుకోవాలండి. మొత్తం వాటర్లో వేసి కడుక్కొని ఏదన్నా డస్ట్ అది ఉంటుంది కదా, అప్పుడు మిక్సీ జార్లో వేస్తాను. చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, ఇలా శుభ్రం చేసుకొని ఇంకా జార్లో వేసుకోవాలి. మొత్తం ఏదన్నా డస్ట్ అది ఉండా మనకి ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసాను. ఉందండి, కరివేపాకు కూడా కోసాను చాలా వరకు. కనిపిస్తుంది చూసారా, మందారాకు, కరివేపాకు, మందార పువ్వులు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గోరింటాకు అన్నీ. ఇంకా కలబంద అయితే లేదండి, కలబంద దొరకలేదు, లేకపోతే ఎప్పుడు అది కూడా వేస్తుంటాను. ఇంక ఈసారి హెయిర్కి పెట్టుకుందాంలే అని చెప్పేసి మిక్సీ వేయబోతున్నాను అనమాట. ఇదిగోండి, కరివేపాకు మంచిదండి. కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి మందార పూలు అవి కూడా మొత్తం బాగా పనిచేస్తుంది అనమాట. కొంచెం ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వదు. ఇంకా అప్పుడప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది హెయిర్ వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.